సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ వాసులంతా సొంత ఊళ్లకు పయనమయ్యారు. దీంతో హైవేలన్నీ రద్దీగా మారాయి. టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. అడ్డాకుల టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికుల అసౌకర్యానికి గురవుతున్నారు. మరొక 3 రోజుల పాటు టోల్ ప్లాజా వద్ద రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. సంక్రాంతి పండుగ వరుస సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి పండుగ కోసం సొంత గ్రామాలకు వెళ్ళేటువంటి యొక్క రాయలసీమకు సంబంధించినటువంటి యొక్క జనాలంతా కూడా 44 జాతీయ రహదారిపైన వెళ్తుండేటువంటి క్రమంలో ఈ యొక్క జాతీయ రహదారిపై వాహనాల యొక్క రద్దీ పెరిగింది. పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా సొంత గ్రామాలకు వెళ్తుండేటువంటి నేపథ్యంలో ఈ యొక్క మహబూబ్నగర్ జిల్లాలోని అడ్డాకుల వద్ద ఉండేటువంటి యొక్క టోల్ ప్లాజా వద్ద వాహనాలు భారీగా బారుదీరినటువంటి యొక్క పరిస్థితిని మనం గమనిస్తున్నాం. అయితే ఈ యొక్క ప్రయాణానికి సంబంధించినటువంటి దాంట్లో రకరకాలైనటువంటి ఒక జాగ్రత్తలు తీసుకుంటే వారి యొక్క ప్రయాణము చాలా సులభంగా తర్వాత క్షేమంగా పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలంటే విధంగా సూచన చేస్తున్నాం. మనం చూస్తున్నాం ప్రస్తుతం యొక్క టోల్ గేట్ వద్ద ఉన్నాం. టోల్ గేట్లో ప్రధానంగా ఇన్ అండ్ అవుట్కు సంబంధించినటువంటి 6 రహదారులు ఉంటాయి. అందులో ఒకటి ఎమర్జెన్సీగా ఉంచుతారు, మిగతా వాటికి సంబంధించినటువంటి అయితే తెరిచి ఉంటాయి. కానీ ఈ యొక్క వాహనాల రద్దీ పెరిగినటువంటి నేపథ్యంలో అన్నీ కూడా తెరిచి ఉంచి వాహనాలన్నీ కూడా ఇబ్బంది లేకుండా పంపిస్తున్నారు. అయితే మధ్య మధ్యలో కొంచెం సర్వర్ ఇబ్బంది వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఈ యొక్క ఫాస్టాగ్ సంబంధించినటువంటి దాంట్లో సమస్యలు తలెత్తడంతో ఉదయం ఒక 10 నిమిషాల పాటు కొంత ఇబ్బంది జరిగినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం ఈ యొక్క 44 జాతీయ రహదారి ఏదైతే హైదరాబాద్కు సంబంధించినటువంటి బెంగళూరు మధ్యన ఉండేటువంటిది ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్తూరు నుంచి పుల్లూరు టోల్ గేట్ వరకు ఈ యొక్క రహదారి కొనసాగుతుంది. అయితే దీంట్లో అనేకమైనటువంటి ప్రాంతాల్లో 6 లేన్స్గా మారుస్తుండేటువంటి క్రమంలో పనులు జరుగుతున్నాయి. కాబట్టి అక్కడక్కడ కొంత కల్వర్ట్ కానీ ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాహనదారులు చాలా జాగ్రత్తగా సమయానిలో తొందరగా గమ్యాలకు చేరాలనేటువంటి ఆతృత కాకుండా నెమ్మదిగా వెళ్ళాలనే విధంగా సూచించడం జరుగుతుంది. ఫాస్టాగ్ సంబంధించినటువంటి యొక్క రీఛార్జ్ ఎప్పటికప్పుడు చేపించుకోవాలి. లేకుంటే ఇక్కడ ఒక వాహనం ఆగిపోతే మిగతా వాహనాలు వెనుక చాలాసేపు ఆగాల్సి వస్తుంది. కాబట్టి అలా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఏమైనా అత్యవసరం అనుకుంటే 1033కు ఫోన్ చేయొచ్చు, లేకుంటే 100కు ఫోన్ చేసినా కూడా వారికి కావాల్సినటువంటి సహాయం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చేటువంటి యొక్క వాహనదారులంతా కూడా పండుగ కోసం పెట్టేటువంటి యొక్క వాహనదారులు సకాలంలో బయలుదేరి గమ్యాలను సురక్షితంగా చేరేందుకోసం సురక్షితమైనటువంటి ప్రయాణం కోసం అతివేగంగా వెళ్లకుండా అనేకమైనటువంటి యొక్క జాగ్రత్తలు తీస్తూ ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా యొక్క పండుగను వాళ్ళంతా కూడా ఆనందోత్సవాలతో జరుపుకోవాలనేటువంటి విధంగా ఇటు సాక్షి దాంతోపాటు అధికారులు కూడా సూచిస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.